ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ వర్సెస్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్. పర్యావరణమా అభివృద్ధి అంటే దేనికి పెద్దపీట వేయాలి? ఈ చర్చ ఇప్పటిది కాదు. మానవాళి అభివృద్ధి కార్యక్రమాలు పర్యావరణానికి వ్యతిరేకంగా ఉంటే, ఎన్విరాన్మెంట్ని డ్యామేజ్ చేస్తే ఏం జరుగుతుంది? సుప్రీంకోర్టు దీనికి సంబంధించి రీసెంట్గా ఒక జడ్జిమెంట్ ఇచ్చింది. ప్రజలకి, స్టేట్కి పర్యావరణం, క్లీన్ ఎన్విరాన్మెంట్ ఎంత ముఖ్యమో ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కూడా అంతే ముఖ్యం అని చెప్పి సుప్రీంకోర్టు ఒక అద్భుతమైన ఆర్డర్ ఇచ్చిందనమాట. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ 2022లో ఇచ్చిన ఆర్డర్ని పక్కన పెడుతూ, క్వశ్చన్ చేస్తూ సుప్రీంకోర్టు రైట్ టు క్లీన్ ఎన్విరాన్మెంట్ ఎంత ముఖ్యమో, అది ఎంత ఫండమెంటల్ రైటో, అదేవిధంగా ఎకనమిక్ ప్రోగ్రెస్ కూడా అంతే ఇంపార్టెంట్. రైట్ టు ప్రయారిటైజ్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్, రైట్ టు డెవలప్మెంట్ త్రూ ఇండస్ట్రియలైజేషన్ కూడా అంతే ఇంపార్టెంట్ అని చెప్పి సుప్రీంకోర్టు చెప్పింది. ఒక గోల్డెన్ బ్యాలెన్స్ని స్ట్రైక్ చేయాలి, ఒక అద్భుతమైన సమతుల్యాన్ని తీసుకురావాలి ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ మరియు ఎకనమిక్ ప్రోగ్రెస్ మధ్య అని చెప్పి సుప్రీంకోర్టు ఈ కేసులో చెప్పింది. అరోవెల్లే ఫౌండేషన్ వాళ్ళు, మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ కింద వీళ్ళు కూడా వర్క్ చేస్తూ ఉంటారు. ఈ ఫౌండేషన్ వాళ్ళు కొన్ని సంవత్సరాల క్రితం ఒక రోడ్ కన్స్ట్రక్షన్ మాస్టర్ ప్లాన్కి అప్రూవ్ చేశారు. ఈ ఏరియాలో ఒక ఆర్టిఫిషియల్ ఫారెస్ట్ ఉందన్నమాట, డర్కలీ ఫారెస్ట్ అని చెప్పి. ఈ ఫారెస్ట్ అంతా పోతుందని చెప్పి లోకల్స్, అరోవెల్లేలో ఎవరైతే లోకల్స్ ఉంటారో వాళ్ళందరూ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్కి వెళ్ళారు. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ చెప్పింది, అరోవెల్లే ఫౌండేషన్ మీరు మాస్టర్ ప్లాన్ని మార్చండి, దీనివల్ల ఫారెస్ట్ కట్ అయిపోతుందని. ఈ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఇచ్చిన ఆర్డర్ పైన సుప్రీంకోర్టులో కేసు పడింది అనమాట. ఈ కేసులో రీసెంట్గా సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది.